ఓం గన్ గణపతియే నమః. విఘ్నేశ్వర అష్టోత్తర శతనామ పూజతో స్టార్ట్ చేద్దాం. ఓం గజాననాయ నమః. గణాధ్యక్షాయ విఘ్నరాజాయ వినాయకాయ విద్యామాతురాయ ద్విముఖాయ ప్రముఖాయ సుముఖాయ ఓం కృతినే నమః. సుప్రదీపాయ సుఖనిధియే సురాధ్యక్షాయ సురారగ్నే మహాగణపతియే మాన్యాయ మహాబలాయ ఓం హేరంబాయ నమః. లంబజటారాయ హాస్యగ్రీవాయ మహోదరాయ మదోత్కటాయ మహావీరాయ మంత్రినే మంగళస్వరాయ. మనము ముందు వినాయకోత్పత్తిని కథ చదువుకున్నాం కదా. ఆ తర్వాత విఘ్నేశ ఆధిపత్యము అంటే విఘ్నేశ్వరునికి మన గజేశ్వరునికి మొదటగా పూజించే అధికారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్కని అధిపతిగా తాము కొసంగమనిరి. గజాననుడు మరగొజ్జువాడు అసమర్థుడుగాన ఆయాధిపత్యంబు తన కొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనెను. మీలోనెవ్వరు ముల్లోకములందరి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో వారికి ఆ ఆధిపత్యం మొసంగుదనని మహేశ్వరుడు పలుక సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనమెక్కి వాయువేగమున నేగే. గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తామెరింగియు నిట్లనంతియు తగునే. మీ పాద సేవకుండునగు నాయందు కటాక్షముంచి తగునోపాయంబు తెల్పి రక్షింపవే అని ప్రార్థింప. మహేశ్వరుడు దయాళుడై సకృనారాయణేత్యుక్తముపమన్ కల్పశేతత్రయం గంగానది సర్వతీర్థేషు స్నాతో భవతి. పుత్రక కుమార, ఒక్కసారి నారాయణ మంత్రము జపించిన మాత్రమున 300 కల్పముల పుణ్యనదులలో స్నానమోర్చిన వాడగునని సక్రమంబుగా నారాయణ మంత్రము ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో నమంత్రము జపించుచు కైలాసంబునుండే. అమ్మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నెగిన కుమారస్వామికి గజాననుండ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప. నాతుండు 3,50,00,000 నదులలో స్నానమాడి నటులని చూచి ఆశ్చర్యపడుతూ కైలాసమునికెగి తండ్రి సమీపముందున్న గజాసురుని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లాంటిని క్షమించుము. ఈ ఆధిపత్యము అన్నగారికి యొసంగుడని ప్రార్థించే. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వరునికి ఆధిపత్యము వసంగా తమ విభవముల కొలది కుడుములు, అప్పములు, మునిగిపిండి వంటలు, టెంకాయ, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలగునవి కొన్ని భక్షించుజియు, కొన్ని వాహనము కొనుసెంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున గరిగి తల్లిదండ్రులకు ప్రాణమాయు సేయబోవ కడు శ్రమనందుచున్న శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటంబుగా నవ్వే. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గుగు నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములు తత్పర దేశం వెళ్ళడము దొర్లెను. అంతండున మృతుండయ్యను. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతురుగాక అని శపించెను. దీని సారాంశం ఏంటిదంటే, మనం జనరల్గా లాంగ్వేజ్లో ఎలా మాట్లాడతామో అలా చెప్తాను. ఒకప్పుడు దేవతలు మునులు మన పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి విఘ్నములు మనం ఈ ఆపదలు రాకుండా చూసుకోవడానికి మాకు అధిపతి అంటే మాకు అధికారి, మమ్మల్ని ఒక అధికారి కావాలి అని అడుగుతారన్నమాట. ఆ పరమేశ్వరుని అడిగినప్పుడు
అడిగినప్పుడు మన కుమారస్వామి ఉన్నాడు కదా, కుమారస్వామి ఆయన మన గజేంద్రుడు ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు వింటారు. విని అందులో మన కుమారస్వామి తండ్రిని వేడుకుంటాడు. ఏమని? మన వినాయకుడిని తక్కువ అంచనా వేసి మన పరమేశ్వరుని వేడుకుంటాడు. ఏమని అంటే, నాకు ఆధిపత్యం ఇవ్వు. మన గజాననుడు, మన గజేశుడు మరుగుజ్జువాడు అంటే చాలా పొట్టివాడు, అసమర్థుడు అంటే పనికిరాడు. ఆ ఆధిపత్యము, ఆ అధికారాన్ని నాకు ఇవ్వు అని శివుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు ఆ తండ్రి కనుక్కుంటాడు అన్నమాట. తన ఆలోచనని కనుక్కొని అప్పుడు ఒక్క పని చేయమని చెప్తాడు. ఏమని? ఈ ముల్లోకాలలో ఉన్న పుణ్యనదులలో స్నానం ఆచరించి నా దగ్గరికి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఈ అధికారాన్ని ఇస్తా అని చెప్తాడనమాట. చెప్పిన వెంటనే మనకి తెలుసు కదా మన కుమారస్వామి ఎంత వేగంగా వెళ్తాడో తన నెమల మీద. అంత వేగమున వెళ్ళి నదులలో స్నానమాచరించడానికి వెళ్తాడు. అప్పుడు మన వినాయకుడు ఉంటాడు కదా, మన చిన్ని బొజ్జ గణపయ్య, ఆ గణపయ్య వెళ్ళి తన గోడుని విన్నమించుకుంటాడు అన్నమాట. తండ్రి, నా గురించి మీరు తెలిసి కూడా ఈ పనిని ఎట్లా మీరు ఇచ్చారు, మీరే నాకు తగిన ఉపాయాన్ని ఇవ్వండి అని అడుగుతాడు అన్నమాట. ప్రార్థించినప్పుడు అప్పుడు మన శివుడు, మన భోళాశంకరుడు అంటారు కదా, మన భోళాశంకరుడు కరిగిపోయి ఒక మంత్రముని జపించు, నారాయణ మంత్రముని జపించు. ఈ నారాయణ మంత్రముని జపించిన మాత్రమున 300 కల్పంల పుణ్యనదిలో స్నానమాచరించినంత రిజల్ట్ వస్తుంది, అంత పుణ్యం వస్తుందని చెప్తాడు ఆ నారాయణ మంత్రాన్ని. ఆ నారాయణ మంత్రాన్ని జపించిన వెంటనే మన వినాయకుడు చాలా స్మార్ట్ కదా, వెంటనే భక్తి శ్రద్ధలతో ఆ నారాయణ మంత్రాన్ని జపించుతాడు అన్నమాట. ఇప్పుడు ఇంతలో మన కుమారస్వామి వెళ్తాడు కదా స్నానం ఆచరించడానికి. తను స్నానం ఆచరించడానికి వెళ్ళిన ప్రతి నదిలో మన గణేశుడు స్నానం ఆచరించి తనకు ఎదురుగా వచ్చినట్లు కనిపిస్తుంది అన్నమాట. తను ఆ మంత్రం జపిస్తున్నాడు కదా, నారాయణ మంత్రం. ఆ మంత్రం ప్రభావమున ఈ ముల్లోకాల్లో ఉన్న పుణ్యనదులలోకి వెళ్ళినప్పుడల్లా తనకి ఎదురుగా వస్తాడు స్నానం ఆచరించి ఆ మంత్ర ప్రభావమున. అప్పుడు అర్థమవుతుంది, నేను చాలా తప్పు చేసిన అని. నేను గణేశుడి మహిమ, అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు తండ్రి, నేను అన్నగారి మహిమ తెలియక ఇలా తప్పుగా మాట్లాడినా అని క్షమించమని అడుగుతాడు. అడిగి నాకు ఈ అధికారం వద్దు, మనం అన్నగారికి ఈ అధికారం నివ్వు అని తండ్రి కానీ వేడుకున్నప్పుడు అందరూ సంతోషించి ఆధిపత్యంని మన గణేశునికి ఇస్తాడనమాట. అంత పరమేశ్వరుడు ఏ రోజు ఇస్తాడంటే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ విఘ్నేశ్వరునికి, మన విఘ్నములను తొలగించే ఈ గణేశుడికి, విఘ్నేశ్వరుడికి ఈ ఆధిపత్యం ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఇప్పుడు అందరికి ఎవరి శక్తి మేరకు వాళ్ళు కుడుములు, అప్పాలు, పిండి వంటలు, కొబ్బరికాయ, పాలు, తేనె, అరటి పండ్లు, మనకు దొరికే పళ్ళు అన్నీ ఎవరికి శక్తికి తగ్గట్టు వాళ్ళకి పానకము, వడపప్పు వాళ్ళు చేసుకొని వస్తారన్నమాట. అందులో మన గణేశుడికి చాలా ఇష్టం కదా భోజనము, అంటే భోజన ప్రియుడు కదా మన విఘ్నేశ్వరుడు. సో అప్పుడు ఏం చేస్తారంటే తింటాడు అనమాట. తనకు నచ్చినవన్నీ తన కడుపులో వేస్తూ ఉంటాడు. కుడుములు, పార్వతీదేవి ఇచ్చిన కుడుములు అన్నీ తనకి ఇష్టమైనవన్నీ తింటాడు. తిన్నప్పుడు తన పొట్ట చాలా ఉబ్బిపోతుంది. ఉబ్బి తనకి అట్లాగే తల్లిదండ్రులు చాలా భక్తి కదా, వాళ్ళని ప్రణామం చేసుకోవడానికి మోకరిస్తాడు అనమాట. అప్పుడు కష్టపడినప్పుడు శివుని తల మీద ఉంటాడు కదా చంద్రుడు, చూసి నవ్వుతాడు అనమాట. విన్నప్పుడు ఆ పార్వతీదేవి అన్నట్టుగా నిజం ఏమంటే అంటే, ఎంత రాజదృష్టి కలిగి ఉన్న ఎంత దేవుడు అయినా కానీ నరదృష్టికి నాపరాళ్ళైనా పగిలిపోతే అంటారు కదా, దానికి నరదృష్టి ఉండకూడదు అంటారు. అందుకే మన పెద్దవాళ్ళు ఏ దృష్టి ఉన్నా కానీ నరదృష్టి అస్సలు చొక్కకూడదు అంటారు. అంతే, ఎంత రాళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు కదా, అట్లా విఘ్నేశ్వరుడి పొట్ట పగిలి
కుడుములు అన్నీ బయటికి వచ్చి పగిలిపోతాయి అనమాట. పగిలిపోయినప్పుడు మన ఈ గజాననుడు మరణించినప్పుడు పార్వతి ఏడుస్తూ శాపం ఇస్తుంది, ఓ పాపాత్ముడు నీ దిష్టి తగిలి నా కుమారుడు మరణించను, అందుకే నిన్ను చూచిన వారు అంటే చంద్రుడిని చూచిన వారు పాపాత్ములై పొందురుగాక అని శపించుతుంది. అంటే చంద్రుని ఎప్పుడు చూసినా, ఇప్పుడు మనం గ్రహణం అట్లప్పుడు కాకుండా ఎప్పుడు చూసినా మీరు పాపాత్ములు అవుతారని శపించుతుంది అనమాట. దీని సారాంశం అది. ఇంకొకటి, ఋషిపత్నులకు నిలాపనిందలు కలుగుట. ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం ఇది. ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞమును చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణమును చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమున ఆసక్తుడై క్షీణించుచుండ నయది భార్యయగు స్వాహదేహి గ్రహించి అరుంధతి రూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపములతోని దాల్చి పతికి ప్రియము చేయ ఋషలార్ధనిని కొంగకొని అగ్నిదేవుని ఉన్నవారు తమ భార్యలేనని శంకించి తమ భార్యలను వీడనాడిది. పార్వతీ శాపానంతరం ఋషి పత్నులు చంద్రుని చూచుటచే మీ గట్టి నిలాపనిందగలిగినది. దేవతలు మునులు ఋషిపత్నులు యాపాదం పరమేష్టికి తెలుపనాతుండు సర్వజ్ఞుడగుర్చి అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుచుండం తెలిపి సప్త ఋషులను సాముదానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమున కీర్తించి ఉమామహేశ్వరుల సేవించి మృతండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించిరి. అంత దేవాదుల పార్వతీదేవి నీవో సంగీవున శాపంబు లోకముల కీడు వాటిల్లను గాన దానిని ఉపసంహరింపు మని ప్రార్థింప పార్వతి కుమారుని జేరదీసి ముద్దాడి, ఏ దినమున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్విన ఆ దినమున చంద్రుని చూడరాదు అని శాపమొసంగి. అంత బ్రహ్మాదులు సంతసించిచు తమ గృహములకెళ్ళి భాద్రపద శుద్ధ చతుర్థి అందు మాత్రమే చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగా నుండిరి. ఇట్లా కొంతము కాలము గడిచే. ఈ దీని సారాంశం ఏంటంటే ఋషిపత్నులకి నీలాపనిందలు కలుగుతాం. ఋషిపత్నులు అంటే ఋషుల భార్యలకి నీలాపనిందలు కలిగినాయి. వాళ్ళందరూ యజ్ఞములు చేస్తారు కదా, యజ్ఞములు చేసినప్పుడు తమ భార్యలతో కలిసి అగ్ని ప్రదక్షిణ చేస్తారు. అగ్ని అంటేనే పవిత్రమైనది. అగ్ని ప్రదక్షిణలు చేస్తారు కదా, చేయించినప్పుడు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించిండు అనమాట. మోహించితే ఎట్లా అంటే తన భార్యలుగా మోహించుతారు. అప్పుడు ఋషులు తమ భార్యలని విడిచిపెడతారు. ఏమని, మీరు అపవిత్రమైపోయారని విడిచిపెడతారు అన్నమాట. ఈ ఋషిపత్నులే కాదు, ఇంకా అట్లా అందరికీ జరుగుతుంది. ప్రతిసారి జరిగినప్పుడల్లా ఇలా అందరూ నీలాప నిందలను ఎదుర్కొంటారు. దేవతలు, మునులు, మన జనాలు అందరూ ఇట్లాంటి నిందలు ఎదుర్కొంటారు. అందుకే ఋషిపత్నులకి నీలాప నిందలు కలిగినాయి అన్నమాట. అప్పుడు అందరూ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతారు, దీనివల్ల అందరికీ నీలాప నిందలు జరుగుతున్నాయి, మా భార్యలు నీలాప నిందలు జరిగినాయి అని దేవతలు, ఋషిపత్నులు అందరూ వేడుకొని ఇప్పుడు పరమేశ్వరుని భార్యగు పార్వతీదేవి ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుటని తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి అందరికీ సమాధానమిస్తుంది. బ్రహ్మ కైలాసమును ఉమామహేశ్వరులను సేవించి బతికించిరి. అప్పుడు వేడుకున్నప్పుడు సప్త ఋషులను సమాధానపరిచి వారితో బ్రహ్మ కైలాసమునకి వచ్చి పరమేశ్వరులను సేవించి మృతుండై ఉన్న చనిపోయి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించుతారన్నమాట. బ్రతికించినప్పుడు అంత దేవతలు పార్వతీదేవి ఉసిగించి ఆ శాపముని లోకములందరికీ కీడు వస్తుంది, దీన్ని ఎట్లయినా ఉపసంహరించమ్మా అని వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి ఆ అమ్మవారు కరిగిపోయి కుమారుని దగ్గరికి తీసుకొని మన గణేశుని దగ్గర తీసుకొని ముద్దాడుతుంది. ముద్దాడి ఎప్పుడైతే ఏ రోజైతే నా విఘ్నేశ్వరుని చూచి ఆ చంద్రుడు నవ్వాడో ఆ దినమున మాత్రమే ఆ శాపం కలిగి నీలాప నిందలు కలుగుతాయి. మిగతా రోజులు నార్మల్గానే ఉంటాయని చెప్తానమాట. భాద్రపద శుద్ధ చతుర్థి అందు మాత్రమే చంద్రుని చూడొద్దు, మిగతా రోజులు చూడొచ్చు అని వరమిస్తుంది. మిగతా రోజులు
ఆ చంద్రుడిని చూచినా ఏం కాదు అని చెప్తారన్నమాట. ఓన్లీ ఆ రోజు మాత్రమే, భాద్రపద శుద్ధ చతుర్థి తిథి రోజు మాత్రమే జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఆ ఒక్కరోజు మాత్రమే చూడొద్దు, మిగతా రోజులు చూడొచ్చు. అందరూ సంతోషంగా వెనుక తిరిగిరి, అందరూ సంతోషంగా ఉండిరి. అందుకే ఆ రోజు అసలు చంద్రుని చూడకనే అందుకే ఆ రోజు చెప్తారన్నమాట. ఆ రోజు బస్కిలని, అదే గుంజీలు అని ఇంకోటి ఏంటి మనకి ఇలా పూజారి గారు వెనుక తిరిగి అక్షింతలు వేసి వెనుక తిరిగి చెప్తారు. చూసిన ఒకవేళ చూడరు, మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు చూడరు, ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తారు కదా, చూసిన ఏం కదా కానీ పూజారి మనకు అక్షింతలు చేసి చుట్టూ తిరిగి అక్షింతలు వేసుకోమని చెప్తారు పూజారి గారు పూజ జరిగేటప్పుడు ఆ రోజు. అందుకే ఏం కాదు అని అదొక నమ్మకం అన్నమాట. అందుకే ఆ రోజు మ్యాక్సిమం చంద్రుడిని చూడకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా తెలియకుండా చేస్తే అది పొరపాటు అని ఒక్కోవచ్చు, కానీ తెలిసి కూడా చేయొద్దు కదా. అందుకని నాకు కూడా చాలా విషయాలు ఈ బుక్ చదివిన తర్వాతనే తెలిసినాయి. అందుకే మీకు కూడా షేర్ చేసుకుందామని ఇప్పుడు శివయ్యని గుర్తు చేసుకుందాం. కాలభైరవాష్టకమును చదువుకుందాం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దేవరాజ సేవ్యమాన పావినాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవం ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవం ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వనగ్నోగ్నే హేమకింకణల సత్కటం కాశకాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వన్మనోజ్ఞని హిమకింకిణీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పణాశనం करालदंशभीषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे. रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं करालदंष्टभीषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे.
అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం దుష్టిపాత నష్ట పాపజాలముగ్ర నాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాజునాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతితం దుష్టపాత నష్ట పాపజాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగజ్జవం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠింతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదాన్యలోకపోపదపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగచ్చుదం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠింతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. జై గణేశ. జై బోల గణేష్ మహారాజ్ की. జై బోల గణేష్ మహారాజ్ की. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మట్టి గణపతి సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మట్టి గణపతి సూపర్ స్టార్. గణపతి బప్పా మోరియా. ఆదా లడ్డు చోరియా. గణపతి బప్పా మోరియా. ఆదా లడ్డు చోరియా. అటు ఇటు అగరబత్తి మధ్యలో ఉన్న గణపతి. అటు ఇటు అగరబత్తి. మధ్యలో ఉన్న గణపతి. థ్యాంక్ యూ. మేము చేసుకున్న పూజ విధానం మీకు బాగా నచ్చింది అనుకుంటా. ఇది భజన టైంలో చాలా యూజ్ అవుతుంది, అందుకని నేను చేసేటప్పుడు షేర్ చేసుకుందామని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా. అండ్ ఇంతకుముందు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై గణేష. జై గణేష. जय बोलो गणेश महाराज की. 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 మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాం. మీరు ఈ వీడియో చూసినట్టయితే మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా మోరియా. ఆదా లడ్డు చోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి.